అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. రేవంత్ రెడ్డి సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ సర్కారు ఏ విధంగా ముంగడికి పోతుందో మన అందరికీ ఎరుకున్న ముచ్చట్ని. రైట్, ఎక్కడ భూములు ఉన్నాయి, ఎక్కడ జాగలు ఉన్నాయి, ఎక్కడ పడవబడ్డ భూములు ఉన్నాయి, ఎక్కడ ప్రభుత్వానికి సంబంధించిన భూములు ఉన్నాయి, వాటిని కుదబెట్టాలి, తాకట్టు పెట్టాలి, పైసలు తెచ్చుకోవాలి, అప్పనంగా జేబులలోకి పంపించుకోవాలని చెప్పేసి ఆలోచనతోనే ముందడుగు పోతా ఉన్నారు. ఒకవేళ ఈ తీసుకొచ్చిన భూముల పైసలు, తాకట్టు పెట్టిన భూముల పైసలు ఏవైతే ఉంటాయో అవి ఎక్కడ పెడతాండ్రు, ఏం చేస్తాండ్రు అనే ఆలోచన మీద వాళ్ళు ఎక్కడ ఎటువంటి వివరాలు బయటికి ఇవ్వలేని పరిస్థితి. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ మనకు గచ్చిబౌలి, కంచగచ్చిబౌలి భూములు ఏవైతే ఉంటాయో ఆ భూముల విషయంలో 400 ఎకరాలు 75 కోట్ల పర్ ఎకరా అనుకుంటే 30,000 కోట్ల ఆదాయం వస్తుందని చెప్పేసి ఆశించారు. కానీ ఆ భూముల రేట్లు, విలువలు ఈ మధ్యలో తగ్గిపోయినాయి అనే అంశాలు కూడా తెర మీదకి వస్తూ ఉన్నాయి. కాకపోతే దాని నుంచి టీజీఐఐసి సంస్థ భూములను వేలమేసి తాకట్టు పెట్టి అజ్జేయాలని అనుకున్నారు. 10,000 కోట్ల రూపాయలు, 179 కోట్ల రూపాయలు మధ్యవర్తి ఎవరైతే ఉంటారో మధ్యవర్తికి ఇచ్చేసి మరి 10,000 కోట్ల రూపాయలు అప్పులు తెచ్చుకున్నారు. అప్పుడు నియోపోలిస్ భూములను కూడా తాకట్లు పెట్టిండ్రు. 20,000 కోట్ల రూపాయలు వచ్చే వాటిని 10,000 కోట్ల రూపాయలకే తాకట్టు పెట్టుకొని పైసలు చేసుకున్నారు, సొమ్ము చేసుకున్నారు. అయితే ఇదంతా ఒక కథ. అయితే ఆ వచ్చిన పైసలు ఏం చేస్తున్నారు అనేది కూడా చెప్పరు. ఇప్పుడు ఏం చేస్తా ఉన్నాడనంటే, ఏవైతే టీజీఐఐసి సంస్థ కింద ఉన్న భూములు ఏవైతే ఉంటాయో వాటిని తాకట్టు పెట్టాలి, లేకపోతే అమ్మాలి, స్టాక్ మార్కెట్లలో పెట్టాలి అనుకుంటా ఉన్నాడట రేవంత్ రెడ్డి. ఇవేవైతే ఉన్నాయో వాటిని ప్రైవేటైజేషన్ చేసేసి తాకట్టు పెట్టి, ఇప్పుడు ప్రభుత్వ భూమికి ప్రైవేటు భూమికి తేడా ఉంటుంది కాబట్టి వాటిని ప్రైవేటైజేషన్ చేసేసి జీవో విడుదల చేసి, జీవో పాస్ చేసి వాటిని ప్రైవేట్ సెక్టార్ల దగ్గర తాకట్టు పెట్టుకొని ఎక్కువ పైసలు రాబట్టుకోవాలి, ఎక్కువ పైసలు ఊడవిక్కోవాలనే ఆలోచనతో ముందడుగు పోతా ఉన్నాడు. ఇక స్టాక్ మార్కెట్లలో కుదబెడితే ఎక్కడన్నా ఉండదా చెప్పుండ్రి. అసలు ఈ టీజీఐఐసి అంటే ఏంటి? తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ అంటారు దీన్ని, టీజీఐఐసి. ఇది అంతకుముందు టీఎస్ ఉండే, ఇది తెలంగాణ స్టేట్, దాని ఫుల్ ఫామ్ అయితే మారలేదు కానీ టీఎస్ ఉండే, పోయిన 10 ఏళ్ళు టీఎస్ ఉండే. ఇది 2014లో రూపొందించబడిన సంస్థ. ఇది గవర్నమెంట్కు ఆదాయం, లేకపోతే ప్రభుత్వం నడిపే సంస్థలకు ఆదాయం చేకూర్చే విధంగా ఉంటది. దీని కింద దాదాపు 172,000 ఎకరాల భూములను సమీకరించి పెట్టిండ్రు కేసీఆర్ హయాంలో. ఈ టీఎస్ఐఐసి కింద 172,000 ఎకరాల భూములను సేకరించి పెట్టిండ్రు. ఇప్పుడు ఆ 172,000 ఎకరాల భూముల మీద కన్ను పడ్డది. దాదాపు 172 నుంచి 175,000 ఎకరాల భూములు ఉంటాయి. ఆ భూముల మీద కన్ను పడ్డది రేవంత్ రెడ్డి సార్కు. ఇక వాటిని మింగాలి, ఆ బుక్క పెట్టాలి, ఇక మొత్తం ఇక ఇవి ఉట్టిగానే ఇచ్చి పెడితే నాకు నిద్ర పడతలేదు, మొత్తం ఆగమవుతుంది కథ అని అనుకున్నాడు. ఈ టీజీఐఐసి భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూములు కుదబెట్టాలి, తాకట్టు పెట్టాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు చెప్పుండ్రోళ్ళ స్టాక్ మార్కెట్లలో ఈ భూములు కుదబెడితే ఇంకేమన్నా ఉంటుందా? ఇప్పుడు స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టేటోళ్ళు ఉంటారు. 1 రూపాయి వస్తుంది, 1 రూపాయి రాదు, ఒక ఆట నత్తది, ఒక ఆటన రాదు, ఆట నచ్చిన కాడ బారాన కూడా లాస్ అయ్యేటోళ్ళు కూడా ఉంటారు. అవి అట్లనే పెట్టాలి. ఈ స్టాక్ మార్కెట్లలో కుదబెట్టుకుంటా ముంగడికి పోతే ఏందన్నట్లు? దానికి అర్థమేమున్నది? ఇలా మొత్తం చేతులెత్తేసిండు, క్రైసిస్లోకి పడిపోయింది తెలంగాణ రాష్ట్రం అనే పరిస్థితి ఏర్పడతా ఉన్నది. ఏం చెప్తాడు? నా దగ్గర రూపాయి లేదు, నెలకు 18,500 కోట్ల రూపాయల కంటే 1 రూపాయి లేదు, నన్ను ఘోషణ రూపాయి వెళ్ళది. గవర్నమెంట్ ఆఫీసర్లు ఎవరి మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నారు? తెలంగాణ ప్రజల మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. మీరు ప్రజలను మెప్పించుకోండి, బహిరంగ సభ పెడతా, మేము దినంగా మిగిలింది మీకు వస్తామని చెప్పుండ్రి. ప్రజలు చెప్పలేదు కదా ఆనాడు అధికారంలోకి వస్తామని చెప్పేసి. ఇప్పుడు కంచగచ్చిబౌలి భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూములు 400 ఎకరాలు కుదబెడతా అని చెప్పేసి నిర్ణయం తీసుకొని దాని కింద 10,000 కోట్ల రూపాయలు తెచ్చుకున్నారు. ఈ 10,000 కోట్ల రూపాయలు ఇప్పుడు మెడకు చుట్టుకున్నట్టే కదా. మళ్ళీ ఏమన్నంటే మంత్రి శ్రీధర్ బాబు దాని మీద మాట్లాడి, మేము ఆ 10,000 కోట్ల రూపాయలు రైతు బంధుకి ఇచ్చినాం, రైతు భరోసాకి ఇచ్చినాం, రైతు రుణమాఫీకి ఇచ్చినామని చెప్తాడు. ఆడ రైతు బంధు అయింది లేనే లేదు. ఇప్పుడు ఇంకో విడత రైతు భరోసా పైసలు వేయాలి మీరు, ఎకరానికి 12,000 చొప్పున, విడతకు 6,000 రూపాయల చొప్పున. మొన్న వేసిన వాటిలల్లా సగం మందికి కూడా రైతు భరోసా పైసలు వల్లేవట. ఇప్పుడు కూడా ఆల్రెడీ కల్లాలు కోసుకున్నారు. ఆ కొనుగోలు చేసిన ధాన్యము, కొనుగోలు చేయాల్సిన ధాన్యం కొనుగోలు చేస్తలేరు. రైతులు పిట్టల్లా రాలిపోతా ఉన్నారు వడ్ల కుప్పల మీదని. ఈయన కూడా ఒక రైతు. అది రైతులకు సంబంధించిన విషయం అటుపోతుంది. హెచ్సియు భూములకు సంబంధించి ఈ అంశం చెప్పిండు కాబట్టి ఈ అంశం నేను చెప్పిన. ఈ 10,000 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి కట్టాలనో తల్లడమల్లడం అవుతా ఉన్నాడట. నియోపోలిస్ భూములను కూడా తాకట్టు పెట్టి రచ్చిరాగానే
ఆగమేఘాల మీద వచ్చిన ఆదాయం అంతా ఎటుపోతుంది సార్ అంటే సమాధానం లేదు. తెచ్చిన 1,60,000 కోట్ల అప్పులు ఎటుపోయినాయి అంటే సమాధానం లేదు. ఇలా ఈ 1,72,000 ఎకరాల భూములను కుదబెట్టుకొని అది చేస్తారట. దీన్ని ప్రైవేటు పరం చేసేసుకొని తాకట్లు పెడదామని చెప్పేసి జీవో కూడా విడుదల చేసిండట. మొన్నటి నుంచే ఎమ్మెల్సీ కవిత మొన్ననే ఆరోపణలు చేసిండ్రు. ఈ ఆరోపణలు ఏంటంటే మొత్తం మీద వాళ్ళు భూములను ప్రైవేటైజేషన్ చేసుకొని తాకట్లు పెట్టుకోవాలని చూసుకుంటా ఉన్నారు అని చెప్పేసి ఇలా ఆ దొంగతనం బయటపడ్డది. జీవో విడుదల చేసిరు కాబట్టి ఆ దొంగతనం ఇలా బయటపడ్డది. ఈ ఇండస్ట్రియల్ దాదాపు ఈ తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ భూములంటే ఏంది అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో TGIIC తెలంగాణ సంస్థకు కేటాయించబడిన లేదా నిర్వహణలో ఉన్న భూములు. ఇది మొత్తం నిర్వహణ వాళ్ళే చూసుకుంటారు. ఎవరైతే దరఖాస్తుదారు ఉంటారో ఆ దరఖాస్తుదారుకు SMS రూపంలో మెసేజ్ పోతుంది. ఈ మెసేజ్ అంటే మీది ఏడు దాకా వచ్చింది, స్టేటస్ ఏంది అని చెప్పేసి SMS రూపంలో పోతుంది. దీన్ని సంబంధిత అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎవరెవరు ఉంటారు అనేది నేను చెప్తా. ఇక్కడ TGIIC, TSPCB, SFC, కమిషనర్ ఆఫ్ ఇండస్ట్రీస్, APITCO సభ్యులతో దరఖాస్తులను పరిశీలిస్తుంది. ఇక స్టేట్ లెవెల్ అలాట్మెంట్ కమిటీ అనుమతి తిరస్కరణ నిర్ణయం తీసుకుంటది. దీని ఫలితం దరఖాస్తుదారుకి SMS ద్వారా పోతుంది. ఇంతకుముందే చెప్పిన ఈ ఆర్థిక అంశాలు ఏవైతే ఉన్నాయో ఈ TGIIC భూముల కోసము నియోపోలిస్ భూములను 400 ఎకరాలు తాకట్టు పెట్టారు కదా. దాని కింద 75 కోట్లకు ఒక ఎకరం లెక్కన చూసుకున్నట్లయితే 30,000 కోట్ల ఆదాయం వస్తుందన్నారు కానీ ధరలు తగ్గిపోయినాయి అన్నారు. కానీ ఇక్కడ 75 కోట్లు ఎట్లనో తెలియదు. నియోపోలిస్ HCU భూములకు సంబంధించి నియోపోలిసు దాదాపు అక్కడికి ఇక్కడికి 7 కిలోమీటర్ల కంటే ఎక్కువగా ఉండదు. ఆ 7 కిలోమీటర్ల వ్యవధిలోనే 30 కోట్లు 40 కోట్లు ఎట్లా తగ్గింది అని అంటే ఎవ్వరు నమ్మలేని పరిస్థితి. మొత్తం మీద భూముల మీద పడ్డాడు రేవంత్ రెడ్డి. భూములు తాకట్టు పెట్టాలి, భూములు తనఖా పెట్టాలి, వచ్చిన పైసలను ఆగం చేయాలనే ఆలోచనతోనే ఉన్నది. ఇప్పుడు నియోపోలిస్ నుంచి 10,000 కోట్లు తీసుకున్నారు. అక్కడ 20,000 కోట్లు రావాలి. 20,000 కోట్ల రూపాయలు రావాల్సింది అక్కడ 10,000 కోట్లకే తాకట్టు పెట్టుకున్నాడు. ఇవాళనేమో HCU భూముల విషయంలో ఇవాళ కాంపుక పెడుతురు అప్పనంగా. ఎవరు ఏమనక ముందే అన్ని ఆంక్షలు ఉన్నా కూడా 100 ఎకరాలు మంచిగా మునుము పెట్టి పొతం పట్టి 62 JCBలతో మళ్ళీ అవి బుల్డోజర్లు కావు, ఇవి JCBలు అని చెప్పేసి మాట్లాడతారు. సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసినా స్టే వేసినా కూడా వాళ్ళు ఏం చేసిండ్రు, అయితే తీ కాంతే కాకపోతే కానీ తీ మన భూములని చెప్పేసి ఆల్రెడీ స్టే ఇచ్చింది కదా, ఆర్డర్ ఇచ్చింది కదా, మనదే అవుతుంది అని చెప్పేసి అతి నమ్మకంతో పోయే వరకు విద్యార్థులు తిరుగుబాటు లేవనెత్తిండ్రు, పర్యావరణవేత్తలు తిరుగుబాటు లేవనెత్తిండ్రు, ఇట్లా శాస్త్రవేత్తలు తిరుగుబాటు లేవనెత్తే వరకు అది అక్కడనే ఆగిపోయింది. మాట్లాడిరు, చాలా అంశాలు మాట్లాడిరు, గుంటనక్కలు ఉన్నాయి, అక్కడ మూగ జీవాలు లేవు అని చెప్పేసి. ఇట్లాంటి ఈ భూములు ఏవైతే ఉన్నాయో HCU భూముల లాంటి TGIIC సంస్థ కింద ఉన్న HCU భూముల లాంటిని వాటిని పొతం పెడితే కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్తే ఇది మెయిన్ TGIIC కింద ఉన్న భూములు ఎట్లా అంటే కార్పొరేట్ సంస్థలు లేకపోతే ఇండస్ట్రియల్ కారిడారు పారిశ్రామిక వ్యవస్థను అభివృద్ధి చేయడానికి ఉపయోగపడే భూములు అన్నమాట. ఇక వీటిని కుదబెట్టి తాకట్టు పెడితే అవి ఎక్కడ ఇవ్వాలి ఏం కథ అనంటే పర్యావరణం పచ్చగా ఉన్న జాగలలో కాకుండా ఏండ్ల తరబడి అట్లనే ఉన్న భూములను కాకుండా ఒక ఏడాది నుంచి ఇడిచిపెట్టబడ్డ భూములో లేకపోతే 2 ఏళ్ల నుంచి ఇడిచిపెట్టబడ్డ భూములు ఏమన్నా ఉంటే ఇచ్చుకుంటే మంచిగా ఉంటుంది. అక్కడ ఒక అడవి ప్రాంతం ఏర్పడుతుంది. అడవిలో చెట్లన్నీ ధ్వంసం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మూగ జీవాలు ఎన్నో అక్కడ వాళ్ళు స్థావరాలు ఏర్పరచుకుంటాయి. కానీ ఈ భూములను ఆగమాగం పోతే అడవి చేస్తే JCBలు పెడితే మొత్తం నాశనం పట్టిస్తా అంటే మన HCU భూముల మీద ఎట్లా తిరుగుబాటు లేవనెత్తిండ్రు. ఇలా నువ్వు జీవో తెచ్చుకున్నా ఏది తెచ్చుకున్నా TGIIC భూముల కింద ఏవైతే ఉంటాయో వాటి తాకట్టు పెట్టడానికి తనఖా పెట్టడానికి ఇంకా కొత్తగా స్టాక్ మార్కెట్లలో పెట్టుకుంటాడట. ఇలా కొత్తగా స్టాక్ మార్కెట్లలో పెట్టుకుంటే ఏంది లాభం అంటే వచ్చిన దానికంటే ఎక్కువ పైసలు వస్తాయి, ఇప్పుడున్న దానికంటే ఎక్కువ పైసలు వస్తాయి. మళ్ళీ కట్టంగా ఎట్లా కడతావు? ఇప్పటికే సెక్యూరిటీ బాండ్లు ఏవైతే ఉంటాయో అవన్నీ పెట్టిండు RBI దగ్గర పెట్టి ఆ బుక్క పెట్టిరు, అయిపోయింది. నెలకు 4,000 కోట్లు RBI నుంచి సెక్యూరిటీ బాండ్ల రూపంలో అప్పులు తీసుకుంటారట. అవేం చేస్తారు సార్ అంటే ఏం లేదు, ఏమనంటే అప్పులు ముంగట వేసుకున్నారు, మంచిగా కేసీఆర్ హయాంలో అప్పులు అవుతున్నాయి అని చెప్పేసి అప్పులైన వాటికే మిత్తి కడుతున్నాం అని చెప్పేసి. కాగా నివేదికల ప్రకారము నిర్మలా సీతారామన్ కూడా పార్లమెంట్లో అనౌన్స్ చేసింది 3,50,000 కోట్ల పైచిలకు ఏమాత్రం లేదు, దాటలేదు అని చెప్పేసి. అప్పు వీళ్ళేమో 7 లక్షల కోట్లు అని చెప్పేసి ఆశ్చర్యం వాటిని ఆగం చేస్తారు. ఇక మళ్ళీ మనం అధికారంలోకి వచ్చేటట్లేము. ధృవపు ఎలుగు వంటి రీతి ఉన్నది వీళ్ళది. 6 నెలలు ధృవపు ఎలుగు వంటి 6 నెలలు తిండి తింటది, 6 నెలలు నిద్రపోతుంది. ఇక గట్లా 10 ఏళ్ళు రాక అధికారం వచ్చింది. ఇక మళ్ళీ ఎట్లా వచ్చేటట్టు లేదు. పథకాలు అమలు చేయాలంటే పైసలు లేవని ఆల్రెడీ చెప్తా ఉన్నాం మనము.
ఆ వచ్చిన పైసలన్నీ ఇప్పుడు అప్పులు తీసుకొచ్చి పైసలు ఏం చేస్తున్నారంటే అప్పులకే కడుతున్నామని చెప్తాన్నాం. ఇప్పుడు పథకాలు అమలు చేయమని కూడా జనాలు ఏమో ఒత్తిడి తీసుకురారు. వాళ్ళని అట్లా మిస్మరైజ్ చేస్తా ఉన్నాం, వాళ్ళని అట్లా డైవర్ట్ చేస్తా ఉన్నాం. ఈ వచ్చిన పైసలన్నీ మంచిగా ఆంబుక్క పెడితే అయిపోతుంది. మన 10,000 కోట్లు కాలే, లెక్కలు వివరాలు చెప్పమంటే ఒకలేమో తీసుకోలేదంటారు, ఒకలేమో తీసుకున్నామంటారు, ఇంకొకలేమో రైతు భరోసా పైసలు వంచినామంటారు. ఎన్నయ్యా మీరు రైతు భరోసా పైసలకు ఎన్ని వేల కోట్లు వంచారంటే 5,000 కోట్లు కూడా దాటలేదట. ఇగో ఇది కథ. ఇప్పుడు ఈ 1,72,000 నుంచి 1,75,000 ఎకరాల భూములు ఏవైతే ఉన్నాయో బీఆర్ఎస్ ప్రభుత్వంలో హయాంలో చేపట్టిన TSIIC భూములు, ఇప్పుడు TGIIC భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూములను స్టాక్ మార్కెట్లలో తాకట్టు పెట్టడానికి చూస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. అంటే ఇక తెలంగాణ మొత్తం అమ్మడానికి పోతే, అమ్మకానికి పోతే ఆయన అమ్మి గుడిసెగప్పేటట్టున్నాడు మన రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఈ ముచ్చట్లు తెలిసిన ఆర్థిక నిపుణులు కానీ రాజకీయాలు అర్థమైన వాళ్ళు కానీ విమర్శిస్తా ఉన్నారు. రైట్, లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీ MR మీడియా తెలంగాణ. చూస్తున్నందరూ ఒక లైక్ కొట్టుర్రి, షేర్ కొట్టుర్రి. MR మీడియా తెలంగాణ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శనార్థి.